ఒప్పేది ఏదో ఇంట్లో ఉంచుతాడు దేవుని మందస్థాన్ని. దేవుని సన్నిధి దుష్టులకు కీడు కానీ ఇష్టులకు ఆశీర్వాదం. ఏం చెప్పండి? దేవుని సన్నిధి కీడు చేయువారిని దహించును కానీ మేలు చేయువారిని ఆశీర్వదించి వృద్ధి చేయును. ఏ మందసం అయితే ఫిలిస్తీయులని అష్ట కష్టాలు పెట్టిందో ఆ మందసమే ఓబేదీదోం ఇంట్లోకి రాగానే ఓబేదీదోం వర్ధిల్లాడు, ఐశ్వర్యవంతుడయ్యాడు, తన కుటుంబం వర్ధిల్లింది. ఈ సంగతి ఎరిగి దావీదు అంటాడు, ఓబేదేదోం ఇంట్లో దేవుని సన్నిధి ఉండటం కాదు, అది ఎక్కడికి రావాలా? ప్రజల మధ్యకు రావాలా, ఇశ్రాయేలీలోకి రావాలని చెప్పి యెరూషలేములో దేవుని మందస్థము కొరకు ఒక గుడారం కట్టి దేవుని మందస్థాన్ని తీసుకుని వచ్చి యెరూషలేము మహానగరములో ప్రతిష్ఠించి, అంటే ప్రత్యేకించి పండగ చేస్తాడండి దావీదు. ఎవరికి? దేవునికి. దేనికి? ఆయన సన్నిధి ఆయన యొద్దకు వచ్చిందన్న సందర్భంలో సంగీతముతో నాట్యములతో ఉప్పొంగి అలరాడి ఆనందించి ఉత్సహిస్తాడు అన్నమాట అండి. అయిన తర్వాత అందరూ జనులైన వారు వారి ఇళ్ళకి వెళ్ళిపోతారు. కానీ దావీదు కూడా, దావీదు ఎవరండి? ఇశ్రాయేలీయుల రాజు. దావీదు కూడా తన ఇంటికి వెళ్తారంటండి నేరుగా. ఎందుకు? తన ఇంటి వారిని చెప్పాలా? ఆశీర్వదించడం. చెప్పందరూ ఒకసారి, తన ఇంటి వారిని దీవించడానికి. ఒకసారి ఎవరన్నా బైబిల్ చదివేవారు ఉంటే మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం చదువుకుందా? చదవండి. దహన బలులను సమాధాన బలులను దావీదు అర్పించి చాలించిన తరువాత అతడు యెహోవా నామమున జనులను దీవించి, పురుషులకేమి స్త్రీలకేమి ఇశ్రాయేలీలందరిలో ఒక్కొక్కరికి ఒక రొట్టెను, ఒక భక్ష్యమును, ఒక ద్రాక్ష పండ్ల అడను పంచిపెట్టెను. గమనించండి, దహన బలులు సమాధాన బలులు దేవునికి అర్పించిన తర్వాత దావీదు యెహోవా నామమున జనులను దీవించి వారందరికీ ఆహారం పంచి పంపించారంట. ఆహారం పంచి పంపించారంట. ఇందాక వంటశాల వెళ్ళి చూస్తూ ఉంటే అమ్మగారులు క్యారేజీలు తెచ్చుకున్నారు. ఎంత జబర్దస్త్, ఎంత టీవీ అంటే ఆ క్యారేజ్ అన్ని ఓపెన్ చేసి